తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల పెద్ద ఎత్తున కోళ్లు మరణిస్తున్నాయి. తొలుత నాటుకోళ్లు, ఆ తర్వాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్ చివరికి కోళ్ల ఫామ్లనే చుట్టేసి విలయ తాండవం చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కానూరుకు కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలైన్స్ జోన్ ఏర్పాటు చేశారు. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా నివారణ, నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు. కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినొద్దని సూచించారు. అలాగే కోళ్లు ఎక్కడ చనిపోతున్నా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్కి కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధించారు. తణుకు మండలం వేల్పూరు కృష్ణనంద కోళ్ల ఫామ్ నుండి తీసుకున్న నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో వేల్పూరు కృష్ణనంద కోళ్ల ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్గా ప్రకటించారు. ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫామ్లను 3 నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫెక్షన్ జోన్ నుంచి 1 నుంచి 10 కిలోమీటర్ల వరకు ఆ ప్రాంతాన్ని అలర్ట్ జోన్గా ప్రకటించారు. కోళ్ల ఫామ్కు 10 కిలోమీటర్ల పరిధిలో లోపల వెలుపల కోళ్లు, గుడ్ల రవాణా నిషేధం విధించారు. చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్, ఎగ్స్ దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాల్లో పాల్గొనేందుకు 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. అలాగే అలర్ట్ జోన్ మినహా మిగతా ప్రాంతాల్లో బాగా ఉడకబెట్టిన చికెన్, కోడిగుడ్లు తినొచ్చని ఏపీ పశుసంవర్ధక శాఖ తెలిపింది. బాగా శుభ్రం చేసిన 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించిన మాంసం తినొచ్చని తెలిపింది. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ పశువులు, పక్షులు, జంతువుల నుంచి మనుషులకు సోకుతోంది. కోళ్ల నుంచి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోళ్ల ఫామ్లలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే బర్డ్ ఫ్లూ వైరస్ బారిన పడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా గడిపిన వారికి, ఈ వైరస్ సోకిన కోళ్లను తిన్నవారికి ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. ఉడకని చికెన్ తినటం ద్వారా కూడా మనుషులకు విస్తరించే ప్రమాదం ఉంది. ఇక బర్డ్ ఫ్లూ వైరస్ సోకితే వ్యాధి లక్షణాలు 2 నుంచి 6 రోజుల్లో కనిపిస్తాయి. జ్వరంతో పాటుగా జలుబు, ముక్కు కారటం, శ్వాసలో ఇబ్బంది, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే చికెన్ రేట్లు పడిపోగా ప్రజలు చేపలు, రొయ్యలు వంటి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. మరోవైపు ఈ వైరస్ విజృంభించడంతో కోళ్ల ఫామ్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఒక పక్క కోళ్ల అమ్మకాలు నిలిపివేయటంతో పాటు కోళ్లు, గుడ్లు రవాణా నిషేధించడంతో 2 రకాలుగా నష్టపోతున్నామని కోళ్ల ఫామ్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ వల్ల చికెన్ ధరలు భారీగా తగ్గాయని, అమ్మకాలు భారీగా పడిపోయాయని పేర్కొంటున్నారు. దీనివల్ల కూడా తాము తీవ్రంగా నష్టపోతున్నామని, కోట్లలో నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. చూశారు కదా ఈ వీడియో. బర్డ్ ఫ్లూ గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే వీటికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.